ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎట్లున్నారు అందరూ? మేమైతే రంగనాయక స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదైతే రంగనాయక స్వామి టెంపుల్ అన్నమాట. ఫస్ట్ అయితే అయ్యవారికి ముందు మేము అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఫస్ట్ అమ్మవారిని దర్శనం ఇచ్చుకుంటున్నాము. సో చుట్టూ గ్రీనరీ. ఓకేనా, ఇక్కడైతే పొంగల్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకైతే ఇక్కడ మొక్కుబళ్ళు ఉంటాయి. ఇంకైతే ఇది అమ్మవారి దగ్గర అయితే కొలను. ఇంకా మేమైతే ఇక్కడ కాళ్ళు కడుక్కున్నాము. కొలంలో నీళ్ళు ఇంకా అసలు ఇది ఎండాకాలం కాబట్టి ఇట్లున్నాయంట. ఒకప్పుడు ఇంకా వర్షాకాలంలో అయితే ఫుల్ కొండ మీదకి వచ్చేవంట. ఇంకా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి, ఫుల్ పైకి వచ్చేవంట ఇంకా మెట్ల మీదకి. ఏమో మేమైతే చూడలేదు. ఇంకా ఫుల్ దర్శనం, ఫుల్ క్రౌడ్. ఎందుకంటే ఇది ఓన్లీ శనివారం మాత్రమే తెరుస్తారంట. అందుకే ఫుల్ క్రౌడ్. అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాం. అమ్మవారు సూపర్. అమ్మవారికి అయితే పూజ. ఇదైతే వినాయకుడు. ఇంకా మా అత్త వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ పూజ చేసుకుంటున్నారు. నేనైతే ఫస్ట్ వచ్చేసాను దర్శనం తెచ్చుకొని. సో ఇదైతే పైన కొండ అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేస్తున్నారు, దర్శనం అయిపోయింది. చెప్పాను కదా మొక్కుబళ్ళకని ఇక్కడ పొంగల్ చేస్తున్నారు. ఇంకా మేమైతే ఇక్కడ పుట్టనైతే చూసాము. పుట్ట, నాగుల పుట్ట. ఇంకా ఇక్కడ మేము కూడా మొక్కున్నాము. నెక్స్ట్ అయితే ఇప్పుడు మేము అయ్యవారి దగ్గరకు వచ్చేస్తున్నాం. ఇంకా దర్శనంలో ఇది ఒక రథం అన్నమాట. ఇంకా అయ్యవారి దగ్గరికి వెళ్తూ ఉంటే మధ్యలో ఈ గ్రీనరీ బాగుంది కదా. సో మాకైతే మధ్య మధ్యలో కొండముచ్చు కోతులు దొరికాయి. ఇంకా ఇక్కడ చూడండి, ఒక చిన్న బాబు గాంధీ తాత వేషం వేసుకున్నాడు. ఫొటోస్ దిగమని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇంకా స్టిల్స్ ఇస్తున్నాడైతే. ఏంటో చాలా చిన్న పిల్లోడు. ఇంకా మేమైతే నెక్స్ట్ అయ్యవారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే మెట్లు. ఇటు సైడ్ ఏమో కొలని, ఇటు సైడు ఇంకా మేము కొలంలో అయితే ఇందాక కాళ్ళే కడుక్కున్నామని ఇక్కడైతే మేము స్నానం చేస్తున్నాం. నాకు అసలు ఇదాలంటే అసలు మునగాలంటే చాలా భయం వేసింది. ఇంకా మా చిన్న పాప చూడండి, చాలా భయం వేసింది. అసలు మునుగుతుంటే భయం వేసింది. ఇక్కడైతే ఎవరో రాజు ఇందాక విగ్రహాలు. నెక్స్ట్ అయితే ఇక్కడ కొలం దగ్గర చిన్న వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది. సో అక్కడి నుంచే మనకి నీళ్ళు వచ్చేది. నేను నడుస్తాను మెట్లు. మనం నార్మల్గానే నడుచుకొని వెళ్ళచ్చు. కొంతమందికి మొక్కుబళ్ళు ఉంటాయి. సో వాళ్ళు మోకాళ్ళతో నడుస్తుంటారు. అయితే అయ్యవారి దగ్గర అయితే చేశారు. ఇదైతే దర్శనం అన్నమాట. దర్శనం ఇక్కడైతే ఎవరైతే భక్తితో ఉన్నారో వాళ్ళని అయితే తేనెటీగలు వచ్చి కుడతాయంట. అందుకే ఇక్కడ అందరూ భక్తితో ఉన్నారు. కంప్లీట్ చేసేసుకున్నా. చాలా బాగా దర్శనం అయిపోయింది. రిటర్న్ ఇదన్నమాట స్వామివారు ఇలా ఉన్నారు. ఓకేనా, ఇంకా ఇదన్నమాట అడ్రస్. ఓకేనా, బాయ్.